ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామస గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును అయి విశ్రంభమున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశ దిశలను మెడుంగురులు చెదరంచిటిలి పెటిలిపడి బంభజ్యమానంబగు మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్తస్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర రజో ఘుష్యమాణ మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై ఎగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినం పట్టు చాలక దోధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర చాప హల కులిశ అంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధి జాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును ఘణ ఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగా వర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజ భట ధైర్య లతికాల విత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాపజ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతన ఖరతర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేక శత భుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును ద్రివిళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ద బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాం కురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విజృంభమాణ సప్త జిహ్వ జిహ్వాతులిత తరళ తరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా రంధ్రుండును నాసికా రంధ్ర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్ర చాప సురుచిరాద భ్ర
మహాభ్రూలత బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండశైల తుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంథ దండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్ మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వ ఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరు హుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణ కఠోరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభా పటల నిర్మధ్యమాన పరిపంథియాతుధాన నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కసిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహదేవుండావిర్భవించిన కనుంగొని నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు మానవాకారము కేసరి ఆకారమునున్నది హరిమాయా రచితమగు యథార్థము చూడన్. అమ్మ ఇదండి పోతనామాత్యుడు రచించిన భాగవతంలో ఉన్న నృసింహ ఆవిర్భావము. నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా ఈ నృసింహ ఆవిర్భావాన్ని చదివి మీకు నేను అందిస్తూ ఉన్నాను ఇతిహాసం ఛానల్ ద్వారా. పోతనామాత్యుడు ఎంత అద్భుతంగా రచించాడో చూడండి. నరసింహస్వామి వారు వచ్చినప్పుడు పద్యాలను ఎన్నుకోకుండా పోతన గద్య ఎన్నుకున్నాడు, గద్య రచించాడు. గద్య రచించాలి అంటే సామాన్యమైన విషయం కాదు. ఎలాంటి సందర్భంలో గద్య ఎన్నుకోవాలో అలాంటి సందర్భాన్ని చూసి మరీ గద్య ఎన్నుకునేవాళ్ళు. పోతనామాత్యుడు నరసింహస్వామి వారి ఆవిర్భావాన్ని ఒక 10 పద్యాలలో రాసేయచ్చు. అసలు ఎందుకు 10 పద్యాలలో రాయలేదు? ఓ 10-15 పద్యాలలో రాయొచ్చు. ఎందుకు రాయలేదు అని అంటే నా ఆలోచన గమనిస్తే ఆ గద్య చదివినప్పుడు నరసింహస్వామి వారు స్తంభాన్ని బద్దలు కొట్టుకొని బయటికి వస్తూ ఉన్నప్పుడు పద్యం రాశారనుకోండి, పద్యంతో మళ్ళీ ఆపాలి. ఒక పద్యంలో కొంతవరకు వర్ణించి మళ్ళీ ఆపి ఇంకొక పద్యానికి వెళ్ళాలి కదా. పద్యానికి మధ్యలో ఒక పద్యాన్ని మరో పద్యాన్ని చదవడానికి మధ్యలో కొంత విరామం తీసుకొని చదువుతాం. అలాగే 10-15 పద్యాలు రచించాడనుకోండి పోతన, కొంత విరామాన్ని తీసుకుంటూ మత్తేభం ఉంటే అదొక ఛందస్సు కాబట్టి దాన్ని ఒక రకంగాను, శారదూలం ఉంటే దాన్ని ఒక రకంగాను, కందపద్యం అయితే మరొక రకంగాను చదువుతూ మధ్యలో కొన్ని సెకండ్స్ విరామం తీసుకొని చదువుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కానీ పోతన విరామాన్ని వదల్చుకోలేదు. నరసింహస్వామి వారు స్తంభాన్ని బద్దలు కొట్టుకొని బయటికి వస్తున్నప్పుడు విరామం ఏమిటి విరామం అని పోతన గద్య ఎన్నుకున్నాడండి. నరసింహస్వామి వారిని ఆపాదమస్తకము వర్ణించాడు పోతన. ఇంతవరకు నేను చదివినటువంటి గద్యలో చిట్ట చివరగా ఒకటి చదివానే, అది మాత్రం పద్యం. నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు మానవాకారము కేసరి ఆకారమునున్నది హరిమాయా రచితమగు యథార్థము చూడన్ అనేది మాత్రం పద్యం. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది నరసింహ ఆవిర్భావం గద్య అంటే పోతన భాగవతంలో హిరణ్యకశిపునికి ప్రహ్లాదునికి మధ్య ఆ చర్చ నడుస్తూ ఉంటుంది. ఇక ప్రహ్లాదుని పద్యాలు కొన్ని లోక ప్రసిద్ధమైన పద్యాలు కూడా ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత అంతటా ఉన్నాడా విష్ణువు అంటే అంతటా ఉన్నాడు అన్నటువంటి చర్చ వస్తుంది. ఆ పద్యాలు అవన్నీ అయిన తర్వాత హిరణ్యకశపుడు ఒరేయ్ మూర్ఖ, ఒరే డింభక, ఆహా విష్ణువు మొత్తం అంతటా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉన్నావు, అయితే ఇందులో ఉన్నాడా అని అక్కడే ఉన్న స్తంభాన్ని చూపిస్తాడు. ఉన్నాడు అని చెప్పి అంటాడు ప్రహ్లాదుడు. ఆ స్తంభం మీద హిరణ్యకశపుడు గదతో కొట్టాడు. సినిమాలో గదతో కొట్టడు, అరచేతితో అలా ముట్టుకుంటాడు అంతే స్తంభాన్ని. బద్దలు కూడా కొట్టడు హిరణ్యకశపుడు, అరచేతితో అలా కొడతాడంతే, ముట్టుకుంటాడంతే స్తంభాన్ని. నరసింహస్వామి వారు మొత్తం
మొత్తం అండి ఆ సభా భవనంలో ప్రతి వస్తువులో నిండి నిబిడీకృతమై ఉన్నాడు. వేదవ్యాసుల వారు కూడా అద్భుతంగా వర్ణించారు. ఎక్కడ ముట్టుకుంటాడు వీడు అక్కడి నుంచి వస్తాను బయటికి, స్తంభాన్ని ముట్టుకుంటే స్తంభం, కుర్చీని ముట్టుకుంటే కుర్చీలోంచి వస్తాను, దీపాలు ఉన్నాయనుకోండి దాన్ని ముట్టుకుంటే అందులోంచి వస్తాను, ప్రమిదను ముట్టుకుంటే ప్రమిదలోంచి వస్తాను, వాని ఆయుధాన్ని చూపిస్తే అందులోంచి వస్తాను, వాణ్ణే చూపించి నాలో ఉన్నాడంటే వాణ్లోంచి వస్తాను, ప్రహ్లాదుని చూపించి నీలో ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తాడంటే అక్కడి నుంచి వస్తాను. ఎక్కడి నుంచి అయినా సరే రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆ సభాభవనం మొత్తం నిండా నరసింహస్వామి వారి స్వరూపమే నిండిపోయి ఉన్నది. అది ఎవరికి కనిపించాడని లేదు. సరే ఎలాంటి స్వరూపంలో ఉంటాడు, ఎలాంటి స్వరూపంలో వస్తాడు అన్నది ప్రహ్లాదుడికి తెలియకపోయినా అంతటా ఉన్నాడు అన్న విషయం ప్రహ్లాదునికి తెలుసు. ఒక్కసారి హిరణ్యకశపుడు అలా స్తంభాన్ని ముట్టుకున్నాడు అంతే. ఇక బయటికి వచ్చాడు నరసింహస్వామి వారు. ఎలా వచ్చారు నరసింహస్వామి వారు అన్నదండి ఇప్పటి వరకు నేను చదివానే గద్య అదనమాట. మొత్తం ఆపాద మస్తకం వర్ణించాడు పోతన. నిజానికి ఈ గద్యలో ఉన్నటువంటి 2-3 విషయాలు నేను అక్కడక్కడ 2-3 వీడియోస్లో చెప్పడం జరిగింది. శ్రీకృష్ణునికి సంబంధించిన వీడియోస్ ఒక 4 సిద్ధం చేసి పెట్టడం జరిగింది, కానీ వాటిని అప్లోడ్ చేయలేదు ఇంకా. పోయిన నెల హనుమాన్ చాలీసా మీద 22 వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కనీసం ఒక 3,000 మంది 5,000 మంది ఒక్కొక్క వీడియో చూసుకుంటూ వచ్చి ఉంటే, శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా 4 ఉన్నాయి వీడియోస్, ఒక్కొక్కటి గంట ఉంటుంది. ఆ వీడియోస్ నేను పెడదామని చెప్పి అనుకున్నాను. కథ ఉంటుంది, అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో నేను ఈ నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని నేను చెప్పడం జరిగింది. ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు అవన్నీ కూడా. గద్య అండి, సామాన్యమైన గద్య కాదు ఇది. మళ్ళీ ఒకసారి మొత్తం వీడియో మొదటి నుంచి వినండి. ఆ పోతన రచించినటువంటి గద్య వినడం అంటే నరసింహస్వామి వారిది, నరసింహస్వామి వారిని ఉపాసించడమే. నరసింహస్వామి వారు హృదయంలో వచ్చి కూర్చుంటారు. దాని అర్థము అదంతా కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరో వీడియోలో నేను చెప్పడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తాను. మొత్తం ఒకసారి వినండి. అసలు పోతన ఉపయోగించినటువంటి పదాలు, పోతన ఉపయోగించిన సంధులు, పోతన ఉపయోగించిన సమాసాలు అద్భుతం, అజరామరం. నరసింహస్వామి వారిని సాక్షాత్ అలా కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టేస్తాడు పోతన. ఒక్కటి చెప్తాను, గద్య మొత్తం లోపల నరసింహ ఆవిర్భావంలో నరసింహస్వామి వారు ఎలా ఉన్నారంటే, ఏదో మనకు సినిమాలలో పాపం డ్రామాలలో వాళ్ళకి బడ్జెట్ లేక ఏదో కష్టపడుతుంటారు. ఒక తలతో 2 చేతులతో నరసింహస్వామి వారు వస్తారు సినిమాలలో డ్రామాలలో. అయితే అలా రాలేదు నరసింహస్వామి వారు. విష్ణు ఎలా ఉంటాడు, అలంకార ప్రియుడు. నరసింహస్వామి వారు అనేకమైన చేతులతో ప్రత్యక్షమయ్యాడు అక్కడ. 2 చేతులు కాదు, 4 చేతులు కాదు, అనేకమైన చేతులు. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని పట్టుకొని ఉన్నారు నరసింహస్వామి వారు. పైగా ప్రతి చేతిని వర్ణించాడు పోతన. కేయూరములు, కంకణములు, భూషణాలు, ప్రతి చెయ్యి, భుజాలు, చేతి వేళ్లు ఎలా ఉన్నాయి, కంకణాలు ఎలా ఉన్నాయి, బంగారంతో మెరిసిపోతోంది ప్రతి చెయ్యి కూడా. ఆ ప్రతి చెయ్యిలో కూడా ఒక ఆయుధాన్ని పట్టుకొని ఉన్నాడు నరసింహస్వామి. నరసింహస్వామి వారు కాలు అలా తీసి స్తంభంలో నుంచి బయటికి రావాలి కదా, స్తంభం బద్దలు కొట్టుకొని బయటికి వచ్చేటప్పుడు కాలు అలా తీసి సభాభవనంలో పెట్టబోతూ ఉంటే కాలు ఎలా ఉందో వర్ణించేశాడు పోతన. నరసింహస్వామి వారి పాదం మీద రేఖాంకితాలున్నాయి. చక్రము, చాపము, హలము, కులిశము, అంకుశము, జలచరములు, ఇలాంటి రేఖాంకితాలు పాదం మీద కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు పాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అడుగు పెట్టడం కూడా ఒక తొక్కు తొక్కాడు. ఆ తొక్కుడుకు భూమి మొత్తం గజ 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 వణికిపోయింది భూమి నరసింహస్వామి వారి పదఘట్టనకు. ఇక తర్వాత బయటికి వచ్చాడు. ఆయన ఎంత మహోగ్రమైన రూపంతో ఉన్నాడో, ఆయన నాసికా రంధ్రాల నుంచి ఎలాంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉన్నాయో, ఆయన చేతి గోళ్ళు ఎలా ఉన్నాయో, కళ్ళు విస్ఫులింగములు చిమ్ముతూ ఎంత భయానకంగా ఉన్నాయో, నరసింహస్వామి వారి గర్జన ఎంత భయంకరంగా ఉందో అది మొత్తం వర్ణించాడు పోతన. ఇంకా తర్వాత హిరణ్యకశపుణ్ణి సంహరించడము అదంతా ఉంది కథ. నిజానికి భాగవతంలో నరసింహ ఆవిర్భావానికి సంబంధించినటువంటి కథ ఉంటుంది కదా. భాగవతాన్ని పరీక్షిత్తు మహారాజుకు శుకమహర్షి చెప్పాడు. భాగవతాన్ని రచించింది వేదవ్యాసుడు. ఈ ఘట్టం అండి నరసింహస్వామి వారికి సంబంధించిన ఘట్టము ఎంత ఆసక్తికరమైన విషయం అంటే, భాగవతంలో ఎవరికి చెప్పారో తెలుసా? మామూలుగా సరే శుకమహర్షి భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పాడు. మళ్ళీ అందులో అసలు ఈ కథ నరసింహస్వామి వారి ఆవిర్భావం కథ ఎవరికి చెప్పారంటే, నారద మహర్షి ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు అడిగాడు నారద మహర్షిని,
శ్రీ మహావిష్ణువు ఎన్నెన్నో అవతారాలున్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు, చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు, విమర్శిస్తున్నా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు, ఇంత నెమ్మదితనంతో ఉంటాడు, సరదాగా మాట్లాడుతుంటాడు. శ్రీమన్నారాయణుడు అనగానే దాదాపు ప్రతి కథలో కూడా ప్రశాంతంగా కరుణరసంతో కనిపిస్తూ సాత్వికంగా అలా ఉంటాడు. నరసింహస్వామి వారి అవతారం ఏమిటి, అసలు ఆ కథ ఏమిటి, ఎందుకలా రావాల్సి వచ్చింది, ఇదంతా ప్రశ్న వేస్తాడు ధర్మరాజు. అప్పుడు నారద మహర్షి ధర్మరాజును కూర్చోబెట్టుకొని ప్రహ్లాద చరిత్ర, నరసింహ ఆవిర్భావం మొత్తం చెప్తాడు. అసలు ప్రహ్లాదుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమైంది, నరసింహస్వామి వారు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు, హిరణ్యకశపుణ్ణి సంహరించిన తర్వాత ఏం చేశారు, మొత్తం భాగవతంలో ఈ కథ మొత్తం ధర్మరాజుకు నారదుడు చెప్పాడు అని శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తాడు భాగవతంలో. అలా ఉంటుంది. ఇందులో పోతన కరుణ వీర రస సంయుతుండును అన్నాడు. ఓ పక్క ప్రహ్లాదుడున్నాడు, మరో పక్క హిరణ్యకశిపుడు ఉన్నాడు కదా. ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణ వీర రస సంయుతుండును అన్నాడు. ప్రహ్లాదుని మీదనేమో కరుణరసాన్ని కురిపించాలి, హిరణ్యకశపుని మీదనేమో వీరరసాన్ని చూపించాలి. రెండు రసాలు ఒకటేసారి ప్రదర్శిస్తూ ఉన్నారు నరసింహస్వామి వారు. ఇందులో కరుణ అనే పదం ఉన్నది, సామాన్యమైన పదం కాదు అది, కరుణ. దీని మీదండి శ్రీ వైష్ణవంలో చాలా పెద్ద చర్చ ఉన్నది. నరసింహస్వామి వారి ఆవిర్భావం తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రవర్తించిన విధానం మీద చాలా పెద్ద చర్చ ఉన్నది, చాలా ఆసక్తికరమైన చర్చ ఉంది. నేను చెప్తాను ఎప్పుడన్నా. కులశేఖర ఆళ్వార్ ముకుందమాల రచించారు. ఆ ముకుందమాలలో మొట్టమొదటి శ్లోకంలోనే, సంస్కృతంలో ఉంటుంది, మొట్టమొదటి శ్లోకంలోనే దయ ఇవన్నీ ఉన్నటువంటి వాడా అని చెప్పి ప్రయోగించారు. ఇవన్నీ కూడా విశేషణాలు అనమాట. దయ ఉన్నటువంటి వాడు అని చెప్పి ప్రయోగిస్తూ ఉంటారు. ఆ శ్రీమన్నారాయణునికి సంబంధించింది వచ్చినప్పుడు ఆళ్వార్లు కానీ, రామానుజుల వారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి పరాశర భట్టర్ కానీ, వేదాంత దేశికుల వారు కానీ దయా దయ కరుణ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆయన కరుణ, ఆయన దయ గురించి అర్థం చేసుకుంటే నరసింహస్వామి వారిది, ఇక లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎవరు వదిలిపెట్టరు. ఆయన దయ సామాన్యమైన దయ కాదు. దాని గురించి మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. చాలా ఆసక్తికరమైనటువంటి కథలు ఉన్నాయి ఆయన దయ గురించి. ఆ కథలు విడివిడిగా ఇదండి నరసింహస్వామి వారి కరుణ, ఇలా ఉంటారండి అని చెప్పి రాయరు. మనం మన మేధస్సుతో లేదా గురువులు చెప్తుంటే విని గాని, అధ్యయనం చేసి గాని బయటికి లాగాల్సి ఉంటుంది. అలాంటి రత్నాలను గురువులు, పెద్దలు అలాంటివెన్నో బయటికి లాగారు, రత్నాలను అందించారు. నేను మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను నరసింహస్వామి వారి దయ ఎలా ఉంటుంది అని. ఆ దయ గనక మనం తలుచుకుంటే నరసింహస్వామి వారి మీద కోపం కూడా వస్తుంది. ఏంటయా మరి ఇంత దయనా, పాండవ పక్షపాతి అని శ్రీకృష్ణుల వారికి ఒక ముద్ర వేశారు కదా, భయాసుడు అని చెప్పి అంటారు శ్రీకృష్ణుణ్ణి. నిజానికి ఆయన పాండవ పక్షపాతి కాదు, ఆయన ధర్మ పక్షపాతి. నరసింహస్వామి వారి పక్షపాతం ఎంత ఉంటుంది భక్తుల మీద అన్నది అర్థం చేసుకుంటే ఇక లక్ష్మీ నరసింహస్వామి వారిని వదిలిపెట్టరు. ఆ స్థాయిలో ఉంటుంది ఆయన తత్వం. ఎప్పుడైనా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కేవలం ప్రహ్లాద చరిత్ర, నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి కథ మాత్రమే కాకుండా అందులోకి మనం సముద్రంలో గనక గజయితగాడు దూకినట్టు దూకితే వెతుకుతూ ఉంటే అద్భుతమైన రత్నాలు లభిస్తాయి నరసింహస్వామి వారి తత్వంలో. ఇంకెప్పుడైనా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పురాణాలు, ఇతిహాసాలు ఇవే కాకుండా మన జానపదాలు, కావ్యాలు, వాటిలో ఉన్నటువంటి కథలు అవి కూడా అందివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇతిహాసం ఛానల్ ద్వారా. భట్టి విక్రమార్కుని కథలు రాబోతూ ఉన్నాయి. 28 మే 2021 ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది, చూడండి. కథ చాలా ఆసక్తికరమైన కథ అలా కొనసాగుతూ ఉంటుంది. ఎన్నెన్నో కథలు ఆసక్తికరమైన ఉంటాయి. వెంటనే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, ఇతరులకు కూడా చెప్పండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ఈ వీడియో చూసిన వాళ్ళందరి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉంటుంది అని మీరు కూడా పోతన రచించిన ఆ గద్యను వినడం ద్వారా నరసింహస్వామి వారిని ఈరోజు ఉపాసించినట్టే అని నేను భావిస్తూ, జై లక్ష్మీ నరసింహ.